తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మరి సంఘానికి రావడం అంటే మొన్న వాళ్ళు చనిపోయిన రోజు నాడు వచ్చారండి. మరి వెంటనే ఇవ్వటం జరిగింది. మరి దేవాలయం రీతి ఇది మొదటిసారి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీరు ఏ నూతనమైనటువంటి తీర్మానాలు ప్రణాళికలు వేసుకున్నారో వాటన్ని మరి దేవుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా జరిపించేలాగా మరి వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభుత్వం ద్వారా పరిశుద్ధుల నేను పరిశుద్ధ స్థుతులు స్తోత్రాలు గడిచిన సంవత్సరం అంతా ఈ కాపుదల భద్రతలు మనకుంచి మరోసారి ఈ జనవరి నెలలో ఈ 11వ తారీఖు ప్రభావం నేను స్థుతించడానికి మహిమపరచడానికి ఈ విధంగా కూడుకుని నేను ధ్యానించడానికి నువ్వు చేసినటువంటి గొప్ప సహాయాన్ని బట్టి నేను స్తోత్రాలు తండ్రి. కూడిన వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. గత సంవత్సరం అంతా ఈ ప్రభావం బిడ్డలో ఏ పనులు అయితే చేయాలని సంకల్పించారు చేయలేకపోయారో వారి చదువుల్లో కానీ ఇంకా వివాహాల్లో కానీ ఆరోగ్యంలో కానీ ఇంకా ఏ రకమైనటువంటి ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి ప్రభావ బిడ్డలకి ఈ నూతన సంవత్సరంలో నీ దయా కిరీటాన్ని బిడ్డల మీద ఉంచండి. నీ కృప వాత్సల్యాన్ని బిడ్డల మీద ఉంచి వారి జీవితాల్లో నూతన సంవత్సరంలో వారు నిన్ను స్థితించి మహిళపరచడం ద్వారా నీకు దగ్గరగా ఉండడం ద్వారా వారి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చూడటానికి సహాయం దయచేయమని మరి సంవత్సరమే మరి నూతన దేవాలయ ప్రతిష్ఠించుకొని ఆ ప్రతిష్ఠకు కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి ఈవుల్ని బిడ్డలకు అనుగ్రహించి దాన్ని పూర్తి చేసుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయమని కూడొచ్చిన వీళ్ళందరినీ దీవించి ఆశ్రయించుకోవాలి. మా ప్రభుత్వం యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఈ సంగతి బిడ్డలు మరి నూతన సంవత్సరంలో మనం అందరం కూడా కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. ఈ సంవత్సరం నేనేమనుకున్నానంటే సహజంగా ఇంగ్లీషు మా ఎంఏ బీడీ చేసినా కానీ ఇంకా ఎంతో నేర్చుకునేది ఉంటుంది. 10వ తరగతి వరకు పాఠాలు చెప్పగలిగిన ఉన్నా కానీ నేను ఏమనుకున్నానంటే ఇంగ్లీష్ కొంచెం డెవలప్ చేసుకోవాలని. మరి ఈ సంవత్సరం ఏమనుకున్నా మళ్ళీ ప్రతిరోజు ఖచ్చితంగా ఇన్ని పనులు ఉన్నా రోజుకి 2 అధ్యాయాలు ఖచ్చితంగా చదవాలని, మరి ప్రతి నైటు కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలని, నెలకు ఒకసారి మన అయ్యగారిని పిలిపించి మేము ఇంకొక ఫ్యామిలీ కలిసి అంటే ఎవరి కాళ్ళే ప్రతి నెల అయ్యగారిని పిలిపించి ప్రార్థన పెట్టించుకుంటాం. ఇవి కొన్ని తీర్మానాలు. వాటిలో 2-3 సార్లు వీలవక తప్పిపోవటం జరిగింది. అదేవిధంగా మనం అనుకుంటాం సంతోషంగా అనుకుంటాం, కానీ వాటిని అమలు చేయడానికి వచ్చేసరికి మనకు ఒక్కొక్కసారి సమయం మన కుటుంబాల్లో ఏదైనా అనుకూలం జరగటం కానీ, వివాహాలు కానీ ఇంకేదైనా సంఘంలో ఏదైనా జరిగినప్పుడు కానీ వాయిదా వేస్తూ ఉంటాం. కానీ ఈ నూతన సమయంలో మరి సెల్ ఫోను వాడొద్దని మనం పిల్లలకు చెప్తాం, కానీ అందులో కూడా మంచి మంచి వాక్యాలు, మంచి చక్కటి మాటలు, పెద్ద మేధావులు మాట్లాడినటువంటి ఉపన్యాసాలు వాటన్నీ ఎప్పుడు కూడా మనం క్రైస్తవులు చెప్పేటటువంటి గురువులు మేమే కాకుండా వినే మీరు కూడా ఎప్పుడు నిరంతరం నేర్చుకోవాలి. నిరంతరం నేర్చుకోవటం విద్య, అవునా కదండి? ఎందుకంటే డిగ్రీ చదివి ఏసీ కాలేజీలో డిగ్రీ చదివి మరి రిజిస్ట్రార్గా చేసి నటుడిగా ఉండి ముఖ్యమైన ఎన్టీ రామారావు చదువుకుని ఏ విధంగా పైకి వచ్చాడో నిరంతరం నేర్చుకొని కేవలం 7వ తరగతి చదివినటువంటి అక్కినేని నాగేశ్వరరావు కూడా అంతే గొప్ప నటుడైంది, అవునా కదండి? ఆయనతో పోటీపడి గొప్ప వ్యక్తి కాగలిగిందంటే ఏంటి? ఆయన నిరంతరం నేర్చుకుంటూ ఉండడం. కాబట్టి దేవుని వాక్యాన్ని ఈ నూతన సంవత్సరంలో మీరు కనుక ప్రతి ఆదివారం కరెక్ట్గా వినటం కానీ, ఒక అధ్యాయం చదవటం కానీ, దాన్ని మళ్ళీ ఒకసారి ధ్యానించుకోవటం కానీ చేస్తే మీరు అయ్యగారి కంటే అద్భుతమైన ప్రసంగాలు మీరు చేయగలుగుతారు, అవునా కదండి? ఎందుకంటే
జీవితంలో మనం యువతకి నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున ప్రతి ఒక్కరూ యువత కొంతమంది బాగా చక్కగా మంచి జ్ఞానంతో చదువుకుని పైకి వెళ్తున్నారు. కానీ పల్లెటూళ్ళలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది మాటలు విని చెడు అలవాట్లకు లోనై మరి వాళ్ళ జీవితాన్ని మధ్యలోనే పాడు చేసుకునేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి నూతన సంవత్సరంలో లైఫ్లో ఏ విధంగా ఉంటే మనం ముందుకు పోతాం అనేదాన్ని మనం బైబిల్తో పాటు ఈ యేసుక్రీస్తు కూడా లోకాసువార్తలో దాదాపు 18 ఉపమానాలు చెప్పాడండి. ఆ ఉపమానాన్ని ఎవరికి చెప్పాడు, ఎవరిని గురించి చెప్పాడంటే చిన్న చిన్న కథలతో చిన్న చిన్న ఉపమానాలు అర్థమయ్యే రీతిలో ప్రజలకు చెప్పాడు. కాబట్టి ఆయన వచ్చిందే నశించిన వారిని వెదికి రక్షించేటటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ రోజుల్లో పామరులైనటువంటి జనంలోకి విస్తారమైనటువంటి దేవుని నీతిని, దేవుని ప్రేమను, దేవుని శక్తిని, దేవుని యొక్క రూపాన్ని ఏ విధంగా ఉంటుందో వెల్లడి చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం ఒక బైబిలే కాకుండా కొన్ని విషయాలు కూడా సమాజానికి అందించాలి. ఎందుకంటే విద్య మీద కానీ, నీతి మీద కానీ, మరి సమాధానం మీద కానీ సమాజాన్ని జాగృతం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందండి? అటు బడిలో ఉన్నటువంటి గురువులు, గుడిలో ఉన్నటువంటి గురువులు, వీళ్ళ మీద బాధ్యత ఉంటే ఆ బాధ్యత కరెక్ట్గా నెరవేరితే సంఘంలో అభివృద్ధి అనేది కూడా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు తను కేవలం దేవుని వాక్యం చెప్పి సాధించాల. ఆయన ఏం చేశాడు? పేదవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పరిచర్య చేశాడు. కుంటివారికి, గుడ్డివారికి, మరి దేవుని వాక్యం తెలియని వాళ్ళకి, ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా దేవుడు ప్రజలని ఎప్పటికప్పుడు కూడా ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి చేశాడనమాట. కాబట్టి నూతన సంవత్సరం కొన్ని తీర్మానాలు ఏంటంటే, మీ జీవితాన్ని స్పష్టంగా మీరు ఈ నూతన సంవత్సరం నిర్ణయించుకోండి. ఈ సంవత్సరం నేను ఏం చేయదలుచుకున్నాను, నా కుటుంబంలో ఏదైతే వెనకబడింది, ఏదైతే దాన్ని ఈ సంవత్సరం సాధించాలి. ఆ సాధించడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం ఆపకూడదు. ప్రయత్నం చేసి మధ్యలో ఆపుతూ ఉంటారు. కొంతమంది వ్యాపారం చేయాలనుకుంటారు, కొంతమంది ఇల్లు కట్టాలనుకుంటారు, కొంతమంది పెళ్లి చేయాలనుకుంటారు, కొంతమంది మంచి డిగ్రీ సంపాదించాలనుకుంటారు. ఇంకా రకరకాల ప్రయత్నాలు కూడా మధ్యలో ఏం చేస్తామంటే ముందు ఆరంభిస్తాం, కానీ కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు దాన్ని ఆపేస్తూ ఉంటాం. తర్వాత రెండోది అంటే ప్రతిరోజు కూడా క్రమశిక్షణతో పనిచేయాలి. చిన్న పని చేసినా పెద్ద పని చేసినా. మీరు చూడండి, మంచి సీరియల్ అవుతుంది, ఇటేపో బంగాళదుంప కూర వండుతున్నారు. ఆ బంగాళదుంప పొయ్యి మీద పెట్టి ఇటు సీరియల్ చూస్తూ ఉంటే మొత్తం మాడుద్ది అక్కడ. ఆ బంగాళదుంపల పారదూసి మళ్ళీ ఇంకేదో కూర ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఏంటి, మన వ్యక్తిగత జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే మనకు జీవితంలో క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. రెండోది ఏంటంటే క్రొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఈ సంవత్సరం నేను ఏమనుకున్నానంటే కంప్యూటర్ నేర్చుకుందాం అనిపించింది. అసలు డైలీ వెళ్ళి ఒక 3 నెలలు కంప్యూటర్ నేర్చుకుందాం అని అనిపించింది. ఎందుకంటే మనం టైప్ చేసుకోవచ్చు కదా ఏ పేపర్ మీద, అందుకని. తర్వాత ఎప్పుడు కూడా అన్నిటికంటే ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ చూపాలి. తర్వాత ఏ విషయంలోనైతే నువ్వు విఫలమయ్యావో, గత సంవత్సరం చేయలేకపోయావో, అది చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, కోచింగ్లో కానీ, ఇంకా ఏదైనా మంచి పాట నేర్చుకోవాలని కానీ, లేకపోతే ఇంకేదైనా చేయాలని నీ కోరుకుంటే అది విఫలమయ్యాని దాన్ని అంతటితో వదిలేయొద్దు. తర్వాత మంచి ఆలోచన ఉన్న వ్యక్తితో ఏం చేయాలట? స్నేహం చేయాలి. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడంటే మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడక, పాపుల మార్గం నిరవక, అపహాసుకులు కూర్చుండే చోట కూర్చుండక, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని మరి ఎంతో అనుభవం కలిగి మహారాజుగా చేసి, పశువుల కాపరిగా చేసి, తన జీవితంలో అంతా వడపోసిన తర్వాత మరి రాజుగా ఉన్నటువంటి దావీదు మరి కీర్తన రాయడం జరిగింది. కాబట్టి మనం మంచి వారితో స్నేహం చేయాలి. వారికి మనం ఆపద సమయంలో వాళ్ళు మనం కాపాడుతూ వాళ్ళు మనల్ని కాపాడతారు. తర్వాత నిరంతరం కూడా ఏదో ఒక ప్రయత్నం చేయండి.
అది విఫలమైనా పర్వాలేదు, కొత్తవి కొత్త వంటలు నేర్చుకోండి, కొత్త అల్లేటలు నేర్చుకోండి, కొత్త పనులు నేర్చుకోండి. అవి మనలో నైపుణ్యాన్ని ఏం చేస్తాయంటే మనకు ఒక గుర్తింపునిస్తాయి. అవునా కదండి? ఒక గుర్తింపు అనేది, మంచి పాట పాడే వాళ్ళకి ఒక గుర్తింపు వస్తుంది. మంచిగా పిండి వంట చేసేవాళ్ళు క్రిస్మస్ వచ్చిందంటే, సంక్రాంతి వచ్చిందంటే ఆయన తీసుకెళ్తారు అరసలు ఉండటానికి, బూరెలు ఉండటానికి. ఎందుకంటే ఈ ఊర్లో ఎంతమంది ఉంటే ఒక్కవనో ఇద్దరిని పిలుస్తారు. ఎందుకని? వాళ్ళకి ఆ నైపుణ్యం అనేది ఉంది కాబట్టి. ప్లీజ్ సంగమ దేవునికి పెట్టారా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మన పైన మనకి ఇప్పుడు కూడా విశ్వాసం ఉండాలండి. మీకు చదువుకున్న కుర్రాడు కదా, స్టీఫెన్ హాకింగ్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఐన్స్టీన్ తర్వాత మంచి శాస్త్రవేత్త. ఆయనకు 2 సంవత్సరాల వయసులో ఆయనకు కాళ్ళు చేతులు మొత్తం ఊళ్ళంతా స్వచ్ఛపడిపోయింది. డాక్టర్లు ఏమన్నారంటే, ఈ పిల్లవాడు పనికిరాడు, అసలు ఇతను వేస్ట్, ఇతను పడేయమన్నారు. పడేయమంటే ఆయన చక్రాల కుర్చీలోనే ఉండి చదువుకొని, చక్రాల కుర్చీలోనే ఒక పెద్ద శాస్త్రవేత్త అయ్యి కుర్చీలోనే ఉండి 76 సంవత్సరాలు బతికాడండి. మొన్న ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం జరిపాడు. స్టీఫెన్ హాకింగ్ అంటారు. అంటే ఆయనలో వినియోగ శక్తి లేదు, శరీరం పనిచేయదు, మాట్లాడలేడు. కరెంటు ద్వారా ఆయనలో ఉన్నటువంటి నాలెడ్జ్ని స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు. మరి ఆయన ఆకాశంలో ఉన్న నక్షత్రాల గమనాన్ని ఐన్స్టీన్ తర్వాత తెలుసుకునేటువంటి గొప్ప శాస్త్రవేత్త ఆయన. అంటే ఏంటి? ఆయనలో ఆత్మవిశ్వాసం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మన పిల్లల్ని, అరే నువ్వు ఎందుకు పనికిరావరా, నువ్వు వేస్ట్ రా, నీకేం చేత కాదురా అని ఎప్పుడు కూడా మనం అవమానించకూడదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఈ కాలేజీలో ఉపాధ్యాయులు చెప్తూ ఉంటారు, సైకాలజిస్టులు ఏం చెప్తుంటారంటే, నువ్వు దేనికి పనికిరావని చెప్పి అనకూడదు. వాళ్ళకి కొత్త నైపుణ్యాలు, కొత్త విధానాలు నేర్పాలి. యేసుక్రీస్తు కూడా తన శిష్యులు ఎవరు కూడా అందరూ ఆయన శిష్యుల్లో లోక ఒక్కడే. మరి మంచి ఈ మత్తయి కానీ, లోక కానీ, వీళ్ళు సువార్తలు రాసినోళ్ళు, వీళ్ళు చదువుకున్నాడు. కానీ యేసుక్రీస్తు శిష్యులు ఎవరండి? అంత జాలర్లు, చేపలు పట్టేవాళ్ళు, అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు. యేసుక్రీస్తు కూడా ఏ యూనివర్సిటీలో కానీ, ఏ కాలేజీలో కానీ ఎక్కడ కూడా పెద్ద పెద్ద చదువులు జరిగి మనం బైబిల్లో రాయబడలేదు. కానీ ఆయనలో అచంచలమైనటువంటి క్రమశిక్షణ, దేవుని పట్ల నిజమైనటువంటి విశ్వాసం, తాను ఈ లోకానికి దేవుడు ఒక మానవుణ్ణి ఎవరిని కూడా ఉచితంగా పంపించడు, ఏదో ఒక కార్యం ఆ మనిషి ద్వారా చేస్తారు. కాబట్టి ఏ మనిషి కూడా తక్కువ వాడు కాదని చెప్పి మనం ఎప్పుడైతే ఆలోచన చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో ఏదైనా కొన్ని విషయాలు సాధించగలుగుతాం. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుని యొక్క ప్రతి విధమైనటువంటి వాత్సల్యత. నిన్న మా బంధువులండి, తిరువురు పులి ఆర్సన్ గారని, వాళ్ళ అబ్బాయి పులి రమేష్ గారని టీచర్. ఆయన 5 నిమిషాల్లో మాట్లాడుతూనే ఉండు, భోజనం చేశాడు, కూర్చున్నాడు. కుర్చీలో కూర్చున్నాడికి వెంటనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తిరువురు చివరికి తీసుకెళ్లేసరికి, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్లేసరికి చనిపోయాడు. దాదాపు కూతురేమో కస్టమ్స్ ఆఫీసరు, మరి ఆడిద్దరు టీచర్లు. దాదాపు ఆ అమ్మాయికి 10 కోట్ల రూపాయల ఆస్తి తీసుకొచ్చింది, పెద్ద ఆఫీసర్ కాబట్టి, ఒకతే కూతురు కాబట్టి. ఇవేవి కూడా మనిషిని రక్షించలేకపోయినాయండి. మనం అనుకుంటున్న డబ్బులు లేకపోవటం వల్ల పేదవాళ్ళు అందరూ ఆగమైపోతున్నారు అనుకోండి. కానీ దేవుని యొక్క మహాకృప అందరి మీద కూడా సమానంగా ఉంటుంది. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మరి విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుతామండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్నాము.
అనుదినము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచుంటాడంటే మానవుని ఈ విధంగా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, కరోనా లాంటి ఎన్ని తెగుళ్ళు వచ్చినా, మరి నోవా కాలంలో ఏమొచ్చిందండి, జలప్రళయం వచ్చిన, ప్రపంచంలో ఎన్నో భూకంపాలు వచ్చినా, ఎన్నో రకమైనటువంటి సమస్యలు వచ్చినా కానీ మనము మానవ జాతి ఈ విధంగా బ్రతికి ఉన్నాము అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం ఎవరి స్వరూపమా? ఈ ప్రపంచంలో 84 లక్షల రకాల జంతువులు, పక్షులు, జలచరాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికంటే కూడా దేవుడు మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా తయారు చేశాడు. మానవుడు దేవుని యొక్క రూపం కలిగిన వాడు, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ ప్రపంచంలో అన్నిటికంటే శ్రేష్టమైన వాడు. కాబట్టి ఆదాముని గురించి ఏమన్నాడు? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదానికి నీవు పేర్లు పెట్టమని చెప్పి ఒక బాధ్యత చెప్పాడు. అంటే మానవుడికి ఒక మంచి జ్ఞానాన్ని, చెడు కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఏమని వాదిస్తారంటే అసలు అవ్వమని ఆ పండు తినమనుకుంటే పోయేదిగా, ఆ తినమన్నది దేవుడే, మళ్ళీ ఆ తిన్న తర్వాత మళ్ళీ దాన్ని క్షపించింది దేవుడే, అసలు ఆ సైతాన్ని బుట్టిపోతే ఈ బాధే ఉండేది కాదుగా అని రకరకాల క్వశ్చన్లు మనకి వస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క సృష్టి, ఈ సృష్టి మొత్తాన్ని చేసినటువంటి దేవుడు ప్రతిదానికి ఒక కారణాన్ని ఇచ్చాడు. మంచి చెడు నీ ముందు పెట్టాడు. ఇది మంచి, ఇది చెడు. ఈ రెండింటినీ నువ్వు నీకు చెడు చేస్తే ఏమవుద్ది? నీ జీవితం నాశనం అయిపోద్ది. మంచి చేస్తే నీవు ఈ విధంగా ఉంటావు అని మంచి చెడులను కూడా దేవుడు మన ముందు పెట్టాడు. కాబట్టి మనం ఇప్పుడు కూడా మానవ జాతి మనుగుడు సాగిస్తాం. ఎందుకని? ఆ యొక్క వాత్సల్యత అంటే ప్రేమ, అభిమానం. ఇంకా ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ప్రేమించలేనటువంటి, తల్లిదండ్రులు కూడా ప్రేమించలేనటువంటి గొప్ప అభిమానం దేవుడు మన మీద కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ కూడా ఎట్లా ఉంటుందట, అనుదినం కూడా పుడతా ఉంటుంది, నూతనపరచబడతా ఉంటుంది. ఒకసారి మోషే సేనాయి కొండ మీదకి వెళ్ళాడు కదండి దేవునితో మాట్లాడటానికి. వెళ్ళిన సమయంలో మరి ఇశ్రాయేలు అందరూ ఏమనుకుని అక్కడ కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. ఎప్పుడైతే మోషే కనపడలేదో, మోషే చెప్పిన పెద్దాన్ని పాటిస్తున్నారు కాబట్టి మోషే ఇలా దేవుళ్ళ కనపడుతున్నాడు. కాబట్టి మోషే ఎప్పుడైతే దూరం అయిందో వీళ్ళు ఏం చేస్తున్నారు? వెంటనే ఆ చెవులకు ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని అన్ని తీసి మనం నడిపించడానికి మనకు నాయకుడు లేడు, మనల్ని పర్వదాసు నుంచి తీసుకొచ్చినటువంటి ఈ మోషే మన మధ్యలోనే వదిలిపెట్టి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. ఇక మనకు నాయకుడు లేడు, దేవుడు లేడని చెప్పి మానవులు ఏం చేశారు? దేవుని తయారు చేసుకునే పరిస్థితికి వచ్చారు. కాబట్టి యెషయా గ్రంథంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథంలో చూస్తే విగ్రహారాధన అనేది మానవుడు సృష్టించుకుంది కదా. ఇవాళ మనల్ని ఏమంటే మీరు విగ్రహాలు పూజించాలని మన క్రైస్తవుల మీద దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ నిన్నగాక మొన్న ఒక హిందూ సోదరుడు ఏమంటాడంటే, హిందూ సోదరుడు అంటే ఎవరంటే మన స్వామి వివేకానంద. కొంతమంది తెలివైన వాళ్ళు, కొంతమంది మూర్ఖులు, అజ్ఞానులు కలిసి విగ్రహాన్ని తయారు చేశారని చెప్పాడు. కొటేషన్ చదివేమన్నా. కాబట్టి దేవుని యొక్క కృపా వాత్సల్యత మానవుని మీద ఉండబట్టే ఆ విగ్రహాన్ని తయారు చేసుకొని దాని చుట్టూ ఎగురుతూ ఉంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇదిగో మోషే, నువ్వు కొన్ని రోజులు కనపడకపోతేనే ఈ జనం ఎట్లా చేశారు, నేనంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి చేసిన మేలంతా కూడా మర్చిపోయారు. కాబట్టి వాళ్ళందరినీ నిర్మూలన చేస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మోషే దేవునికి సాగిలు పడాయా, పరోదాసు నుంచి తీసుకొచ్చింది జనాన్ని చంపడానిక? ఈ ప్రజలందరూ చనిపోతే శత్రువులు ఏమనుకుంటారంటే, అదిగో వాళ్ళ దేవుడు పరోదాసుని తీసుకొచ్చి ఏదో విధంగా ఆకులు అలందిని అడవుల్లో బతక్కోకుండా వాళ్ళ మధ్యలోనే చంపేశాడు అని అంటారు కదా. అని అన్నప్పుడు వెంటనే ఆయన మనసు మార్చుకున్నాడు. అంటే ఏంది? ఆయన మనసులో నూతనముగా వాత్సల్యత పుట్టింది. అవునా కదండి?
ఆ వాత్సల్యత అనేది దేవుని యొక్క స్వభావం. మనం ఇక్కడ చదువుకున్న దాన్ని బట్టి అనమాట. కాబట్టి ఆయన వాత్సల్యతతోనే మనం నిరంతరం జీవించగలుగుతాము. లేకపోతే మన జీవితాలు చాలా స్వల్పమని చెప్పి ఎవరైనా చనిపోయినప్పుడు, మీటింగ్ పెట్టినప్పుడు, పుటాలు పెట్టినప్పుడు మనం విని అయ్యో ఏమన్నా జీవితం అంటాం. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత యథామామూలుగా ప్రవర్తిస్తూ ఉంటాం, ఏది ఇశ్రాయేలు లాగా. కానీ ఎప్పుడైనా ఈ నూతన సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మన పట్ల నూతనమైనటువంటి వాత్సల్యత ఉండబట్టే, ప్రేమ ఉండబట్టే మనం ఈ ప్రపంచంలో ఉండగలుగుతున్నాం. అదేవిధంగా 4వ అధ్యాయం మలాకి 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూస్తే, నా నామందు భయభక్తులు గలవారి మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన తోడ గంతు వేయినట్టు మీరు గంతు. ఎందుకంటే ఆయన శక్తి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన నీతి సూర్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన జన్మించినప్పుడే ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక తార ఉదయించడం జరిగింది. ఆ తార మరి ఎవరికి దారి చూపించింది? అజ్ఞానమైనటువంటి గొలలకి అది విముక్తిని కలిగజేసింది. జ్ఞానులైనటువంటి ఎంతో దూరంలో వేరువేరు ఖండాల్లో ఉన్నటువంటి జ్ఞానులు కూడా వారికి దారి చూపింది. కాబట్టి ఆయన నీతి సూర్యుడిగా వచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయన పట్ల నిజమైనటువంటి విశ్వాసం, నిజమైనటువంటి నమ్మకం కలిగినప్పుడు మనం దేవుని యొక్క గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు మనం ఈ సంవత్సరం చూడగలుగుతాం. హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుతున్నాము. హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వార్త యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచును. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయును. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెలుసుకో. ఆయన మన మీద కోపించినప్పుడు ఏం జరుగుతుందో చిన్న చిన్న సమస్యలకు గురవుతూ ఉంటాం. కానీ ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండునని బైబిల్లో ఉంది కదండి. ఆయన కోపం ఎంత ఉంటుందట? నిమిషం మాత్రం. మరి అలాంటి దేవుణ్ణి కలిగినటువంటి మనం ఏం చేస్తామంటే, ఆ కోపాన్ని మనం కూడా ఏం చేయాలి? ఇతరుల మీద, మనం ఇరుగు పొరుగు వారి మీద కానీ, మన కుటుంబంలో కానీ, భార్య మీద కానీ, భర్త మీద కానీ, ఇంకొకరి మీద కానీ మన కోపం వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? నిమిషం మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు తండ్రి, మనం ఎవరు? ఆయన పిల్లలం కదా. కాబట్టి మరి తండ్రి పోలిక పిల్లలకు రావాలి కదా. ఒకే కుటుంబం. మరి ఆయన దేవుడైనప్పుడు మనం దేవుని కుమారులుగా ఉన్నామని చెప్పి యేసుక్రీస్తు కూడా నేను దేవుని కుమారుడు అని చెప్పి ఎందుకు చెప్పుకోగలిగాడంటే, తండ్రి ఏ విధమైనటువంటి కార్యాలు చేశాడో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా అదే కార్యాలు చేశాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో ఒక దేవునిగా కీర్తించబడటానికి, ఒక మనిషి కుమారుడిగా కీర్తించబడటానికి, ఒక గొప్ప ప్రవక్తగా కీర్తించబడటానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన దేవుని యొక్క కార్యాలను ఎప్పటికప్పుడు కూడా నూతనపరుచుకొని ఆయన దేవుని యొక్క నూతన వాత్సల్యాన్ని పొందుకున్నాడు అన్నమాట. కాబట్టి ఆ నూతన వాత్సల్యం ఉండబట్టే ఆయన బ్రతికున్నప్పుడు చాలామంది స్వకీయులైనటువంటి యూదులు ఏం చేశారంటే ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు ప్రతి ఒక్కరిని కూడా విమర్శిస్తున్నా అని చెప్పి ఆయన మీద కొన్ని ప్రశ్నలు పెట్టేవాళ్ళు. ఇదిగో ఈ నాణ్యం తీసుకొచ్చి, ఈ నాణ్యం పన్ను చెల్లించమంటావా, పన్ను చెల్లించొద్దా? తర్వాత నువ్వు ఆదివారం నాడు ఖచ్చితంగా ఏం చేస్తున్నావు? కుంటివారిని గుడ్డివారిని బ్రతికిస్తున్నావు. ఆదివారం నాడే నువ్వు అనేక రకమైన కార్యాలు చేస్తున్నావు.
ఇశ్రాయేలుకి మరి అది ధర్మశాస్త్ర ప్రకారం కరెక్ట్ కాదు. కాబట్టి 7వ దినం అంటే ఇప్పుడు మనం 7th డే వాళ్ళైతే 7వ దినం అంటే శనివారం చేసుకుంటారు. ధర్మశాస్త్రం ప్రకారం మరి 6 రోజులు కష్టపడి 7వ రోజున నువ్వు విశ్రాంతి తీసుకున్నాను కదా. ఆ విశ్రాంతి దినం మరి తీసుకునేటప్పుడు నువ్వు మరి రకరకాల పనులు చేస్తున్నావు. కుంటివారిని బతికిస్తున్నావు, గుడ్డివారిని బతికిస్తున్నావు, ఇంకొకరిని చనిపోయిన వారిని బ్రతికిస్తున్నావు. నువ్వు ఇంకా రకరకాల కార్యాలు నువ్వు చేయటమే కాకుండా నీ శిష్యులతో చేస్తావు అన్నప్పుడు ఆయన ఏమైనా సమాధానం చెప్పాడంటే, మీరు పైకి దేవుని విషయాలు బోధిస్తున్నారు కానీ మీరు సున్నం కొట్టిన సమాధానంలాగా ఉన్నారు. ప్రజలకు ఒకటి బోధిస్తారు, మీరు ఒకటి చేస్తారు. నేనైతే నా తండ్రి అయిన దేవుడు ఏ విధమైన జ్ఞానంతో చెప్పాడో నేను అదే బోధిస్తున్నానని చెప్పి ఆయన సూటిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో గొర్రెలో ఒక గొర్రె ఉందనుకోండి, ఆ గొర్రె బావిలో పడింది, అది ఏ వారమైనా ఆలోచిస్తా? ధర్మశాస్త్రం ప్రకారం అది దాన్ని రక్షించడం ముఖ్యం, కానీ దాన్ని ఇది ఖచ్చితంగా విశ్రాంతి దినం కాబట్టి దాన్ని మునగనిద్దామని అని చెప్పి వదిలేస్తే దాని ప్రాణం పోతుంది కదా. కాబట్టి మనకు ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మన సొంత ఆలోచనల ప్రకారం ఆలోచించుకోకుండా ఏం చేయాలి? దేవుని చిత్తానికి మనం ఎప్పుడూ కట్టుబడి మన ప్రార్థన కానీ మన అన్నీ ఉండాలన్నమాట. నేను అక్కడ వెళ్ళినప్పుడు రామాల కటాక్షం గారు అని ఒక ఆమె ఉండేదండి. ఇప్పుడు ఎక్కడ ఉంటుందనుకోండి, అమ్మాయికి తెలుసు. ఈ అమ్మాయి కూడా ఉందనుకోండి, చిన్నపాడు ఉంటుందండి. సరే, అలా ఏం జరిగిందంటే వాళ్ళ కొడుకు కొట్టిండు. కొడితే కొద్దిగా చెయ్యి ఇరిగింది. చెయ్యి ఇరిగితే మేమేమన్నా అంటే, ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు రాత్రి ప్రార్థన, ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేయండి అమ్మ అంటాం కదా. చేస్తానని చెప్పి, ప్రభువా దేవా, నా కుమారుడు నా చెయ్యి విరగొట్టాడు కాబట్టి వాడు చెయ్యిగోడు విరుగును గాక అని చేస్తుంది. అంటే నిజంగానే మరి తల్లిని కొట్టమని తప్పే, కానీ తల్లిగా మళ్ళీ అట్లా ప్రార్థన చేయటం కరెక్ట్ కాదు కదా. పాపం తెలియనటువంటి మనిషి కాబట్టి మరి ఈలోక సంబంధమైనటువంటి ఆవేశంతో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా క్రైస్తవ బిడ్డలు అనేటువంటి మనం దేవుని యొక్క ఎందుకంటే ఈరోజు వాత్సల్యత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, దేవునికి ఏ విధమైనటువంటి వాత్సల్యత, ప్రేమ, అభిమానం మన మీద పడుతుందో మనం ఏం చేయాలట? ఇతరుల మీద కూడా అదే రకమైనటువంటి ప్రేమ, వాత్సల్యత మన ఇతరుల మీద చూపించాలి. అట్లా చూపించినప్పుడు మనకి ఎవరో అవార్డులు రివార్డులు ఎవరు అవసరం లేదు. మనకు తెలియకుండా మనం అనేక మందికి మేలుకరమైన వ్యక్తులుగా, గుర్తింపు తెచ్చుకునే వ్యక్తులుగా, మదర్ తెరెసా లాగా మరి ఎంతో సేవ చేసేటువంటి గొప్ప వ్యక్తులుగా మనం తీర్చిదిద్దబడతాం. అదేవిధంగా హబక్కూకు రాసిన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపుకుండినను, చేనులో పైరు పంటకు రాకుండాను, గొర్రెలో దొడ్డులు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించదని చెప్పి ఈ ప్రవక్త అంటూ ఉంటున్నాము. ఎందుకంటే మనకు మేలు జరిగినప్పుడు ప్రార్థన పెట్టించుకోవటం కదండి. ఒకసారి ఏడు శిఖమణి గారు అబ్బాయి పాల్సన్, శిఖమణి గారు ఇప్పుడు ప్రసంగాలు చేస్తున్నటువంటి పాల్సన్ గారు ఇప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతుంది ఆయన. ఒకప్పుడు ఆయన 3 సార్లు టెన్త్ తప్పిండు. ఎందుకంటే ఒకసారి రాయిపోయేసరికి పిట్స్ ఉండేవి పాపం ఆయనకి. పిట్స్ పరీక్షలు రాద్దాం అనుకున్నప్పుడల్లా ఒత్తిడి పిట్స్ రావటం, తప్పటం అట్లా జరిగేది అనమాట. కానీ ఈరోజు దేవుడు మరి రాష్ట్రం అంతా కూడా మంచి వాక్యం చెప్పడానికి ఆయన వాడుకుంటాడంటే, మరి
ఆయన ఏం చేశారంటే మావాడు పద్దాకు తప్పుతుంది కాబట్టి ఈసారి ప్రార్థన పెట్టించి ఏమైనా ప్రకటన చేసినట్టు శేఖరమణి గారు ఎందుకయ్యా ప్రార్థన పెట్టించారని అడిగితే వచ్చిన అయ్యగారులతో జనంతో మా అబ్బాయి 3వసారి తప్పిండండి కాబట్టి ప్రార్థన పెట్టిస్తున్నా, ఇంకొకసారి ప్రయత్నిస్తాడు వాడు, ఈసారి పాస్ అవ్వటానికి మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పాడు. అనేసరికి ఈ తప్పిన కొంచెం బాధపడుతూ ఉంటాడు కదా, తప్పిండని ఇంతమంది జనానికి చెప్పాలా, అయ్యగారికి చెప్పాలనుకుంటా ఉంటాడు. కానీ ఇక్కడ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమన్నా చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చదవండి. మరి అంజూరపు చెట్లు పూకున్నను, ద్రాక్ష చెట్లు ఫలిపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండా, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్లో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించను. మరి మనకి మేలు జరిగినప్పుడు, మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, ఈ సంవత్సరం పంట ఎక్కువ పడినప్పుడు, ఇంకా ఏ విధమైనటువంటి సమస్యల నుంచి మనం గట్టెక్కినప్పుడు, ఒక కోర్టు కేసు నుంచి కొట్టేయబడి మనం ఉన్నప్పుడు, ఇలాంటిలో మనం ఏం చేస్తామంటే ప్రార్థన పెట్టించుకుంటాం. కానీ దేవుడు ఆయన ఎల్లప్పుడూ కూడా కీడు చేసేటువంటి వాడు కాదు, ఇప్పుడు కూడా ఆయన మేలు చేసే దేవుడు కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా ఏ మనిషి దేవుడు హాని చేయడు. కాబట్టి మనం కష్టంలోనైనా, నష్టంలోనైనా, ఇరుకులోనైనా, ఇబ్బందులోనైనా, సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఈ వాక్య ప్రకారం కూడా మనం ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఏమంటే మరి దేవుడు మనకు ఉచితంగా ఈ భూమి, ఈ నేల, ఈ పంచిపోతాలు, మరి ఇవన్నీ ఇవ్వకపోతే ఆయన ఉచితంగా ఇచ్చాడు. ఇవ్వబట్టి వాటిని మంది అని మనం అనుకుంటున్నాం. మనం సరిహద్దులు దేశాలు సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నాం, ఇండ్లకు సరిహద్దులు వేసుకున్నాం, మరి సంఘాలకు సరిహద్దులు వేసుకున్నాం, కుటుంబాలకు సరిహద్దులు వేసుకున్నాం, అసలు భార్యాభర్తల మధ్య సరిహద్దులు ఏర్పడే పరిస్థితులు ఈరోజు వచ్చింది. కానీ దేవుడు ప్రతి విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏమీ లేకపోయినా కానీ మనం ఎప్పుడు ఆయనకి ఈ సంవత్సరం అంతా మనం ఏం చేయాలి, ఆయనకి నిరంతరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మీ అందరూ ఉండాలి. అంటే ఏం చేయాలి, ప్రభువా ఈరోజు ఉదయం నేను లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కాపుదల భద్రత నాకు ఉంది కాబట్టి ఈ రాత్రంతా నాకు మంచి సుఖనితలు దయచేయమని చెప్పి ఏం చేయాలి, ఉదయం ప్రార్థన చేసుకోవాలి. తర్వాత సాయంత్రం పడుకునేటప్పుడు కూడా మనం చిన్న ప్రార్థన, విస్తరించి పెద్ద పెద్ద ప్రార్థన చేసుకున్నాం చేయమని కాదు, కానీ మనం ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తామంటే ఆయనకి నిత్యము కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించిన వారిగా ఉంటాం. మనం సామాన్యులైనటువంటి మనకే సమయం లేదని అంటున్నాం కదా. మరి ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, చంద్రబాబు నాయుడికి, రాజశేఖర రెడ్డి గారికి, జగన్ గారికి, వీళ్ళందరికీ ఒకే సమయం కదా. వాళ్ళు ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ఎంత సమయాన్ని, అంతెందుకు దావీదు మహారాజు అయి ఉండి కూడా జనమునికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడండి? ఎన్నిసార్లు? 7 సార్లు. అంటే అంత సమయాన్ని దేవునికి కేటాయించాలని చెప్పి ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి దేవుని నమ్మి ఎవరు కూడా మోసపోయిన వాళ్ళు, ఎవరు మనుషులు నమ్మి మోసపోతాం, కానీ దేవుని నమ్మి ఎవరు మోసపోయే వాళ్ళు ఉండరండి. దేవుని సేవలో చిన్నదో పెద్దదో చేసినటువంటి కుటుంబాలు, ముచ్చిన పిల్లలు, కొంతమంది టీచర్స్, నాకులాగా వాక్యం చెప్పినటువంటి వాళ్ళు, మరి చర్చి ప్రెసిడెంట్గా ఉండి ఆ చర్చి ఊడ్చినటువంటి వాళ్ళు, ఇంకా చాలామంది వాళ్ళు ఖచ్చితంగా లబ్ధి పొందారు. వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడ్డారు. వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో వివిధ దేశాలలో ఉండటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అనుకోని కార్యాలు నీ కుటుంబంలో జరగాలంటే, నీకు తెలియకుండానే గొప్ప మేలు నీ కుటుంబంలో జరగాలంటే ఆయన వాత్సల్యత ఎప్పుడు కూడా నీ మీద ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆయనకి వాత్సల్యత ఎప్పటికప్పుడు మర్చిపోయేవాడు కాదు, నూతనంగా ఆయన వాత్సల్యత ఎప్పుడు కూడా పడుతూ ఉంటుంది. కాబట్టి క్రైస్తవ బిడ్డలు మనం ఏం చేయాలంటే నిత్యము కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. అదేవిధంగా యెహోషువ 1:5 ఏమంటాడంటే,
ఆయనకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నీవు బ్రతుకు దినములో నీవు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉంటాను. నీకు నేను మోషేకి తోడైనట్లు నీకును తోడైనటువంటి వాగ్దానం మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మోషే 40 సంవత్సరాలు 6 లక్షల మంది ఇశ్రాయేలుని ఫరో దాస్యం నుంచి తీసుకొచ్చి రక్షించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి పోకుండా ఆయన చనిపోయాడు. ఇప్పుడు వరకు ప్రపంచంలో ఇశ్రాయేల్ దేశంలో ఎన్నో సమాధులు ఉన్నాయి, కానీ మోషే సమాధి ఎక్కడ ఉందో కూడా ఎవరికి కూడా తెలియదట. ఎందుకంటే ఒకవేళ తెలిస్తే మన భక్తులు ఏమని ఈ సెల్ ఫోన్ ప్రసంగంలో పెట్టాడంటే, ప్రజలందరూ ఒకవేళ సమాధి కనుక బయటపడితే యెహోవా దేవుణ్ణి మర్చిపోయి మోషే సమాధిని పూజించేవాళ్ళేమో. ఇది నేను సెల్ ఫోన్లో వాక్యంలో చదివారన్నమాట. కాబట్టి మనుషుల్ని మనం ఎప్పుడు కూడా మనం ఎంత గొప్పవాళ్ళైనా మనుషులు మనం ప్రేమించండి, గౌరవించండి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వండి. కానీ మనుషుడు మనుషుడే, దేవుడు దేవుడే. కాబట్టి మనం ఏం చేస్తుంటే ఉత్సాహం కొద్దీ మనం మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తామంటే, ఏదో మన అవసరాల కోసం, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప కీర్తిని బట్టో, వాళ్ళకు ఉన్నటువంటి పదవిని బట్టో మనం ఏం చేస్తుంటే వాళ్ళని చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రసంగం దేవుని యొక్క బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలు మనం నిత్యము కూడా ఈ నూతన సంవత్సరంలో మనం ఆయన కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే మనం చదివిన ఈ పాఠ్యభాగం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ సమయంలో యోబుకి ఏమున్నాయండి? 100,000 గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఆడుగాడిదలు ఉన్నాయి, విస్తారమైనటువంటి పంట పొలాలు ఉన్నాయి, అనేక మంది పాలేరులు ఉన్నారు. ఊజు దేశంలో ఆయనకంటే గొప్పవాడు ఎవడు కూడా లేడు. అది మానవులు కనపడే ఘనత. మరి యోబు మళ్ళీ ఒక పరీక్షకు వచ్చినప్పుడు సైతానికి దేవునికి మధ్య ఒక వివాదం జరిగినప్పుడు, ఆ వివాదంలో యోబుని గురించి మాట్లాడినప్పుడు యోబుని గురించి సైతాన్ ఏమంటుందంటే, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి యోబుని మాట వింటాడు, అవి లేకుండా చేయి, ఒకసారి నీ మాట వింటాడో లేదో, మానవ స్వభావం నీకేం తెలుసు, నేను దేశ ప్రపంచంలో తిరిగి వస్తున్నా, మేలు చేస్తానేమో స్తుతిస్తారు, మేలు చేయకపోతే ఆ దేవుడు ఎవరని చెప్పి అంటారు అని చెప్పాడు. ఆయన ఏమనంటే, ఇదిగో యోగు ప్రాణం తప్ప సమస్తం నాశనం చేయడానికి నీకు అధికారం ఇస్తున్నానని చెప్పి ఆయన కొన్ని రోజుల్లోనే, ఒకరోజేమో గొర్రెలు, ఒకరోజు ఒంటెలు, ఒకరోజు పాలేళ్ళు, ఒకరోజు ఆయనకున్నటువంటి ఆడుగాడిదలు, ఆయనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆస్తి మొత్తం పోయింది. ఒకనొక రోజు ఏం జరిగింది? ఆయన పిల్లల కూతుళ్ళు కొడుకులు కూడా చనిపోయారు. మొత్తం పోయినా కానీ ఆయన ఏమేం చేశాడు? దేవుడే ఇచ్చాడు. ఆమె ఏమందంటే, భార్య, ఇదిగో నువ్వు ఇంకా యథార్థతను పట్టుకొని ఎలాడుతున్నావు, దేవుడు నీకు చేసిన మేలేంటి, దేవుడు ఎంతో ఇచ్చాడో నువ్వు అనుకుంటున్నావు, కానీ కొన్ని క్షణాల్లోనే దేవుడు మొత్తం కూడా మాయం చేశాడు కదా, ఇంకా నువ్వు యథార్థతను పట్టుకొని కూర్చోవటం ఏంటి? ఆయన దూషించరాదని సలహా ఇచ్చినప్పుడు, ఇదిగో నేను ఈ లోకానికి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను కదండి. మనం కూడా ఏమనుకున్నాం అంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు నేను మంచి అయ్యగారిని, మంచి అమ్మగారిని, మంచి టీచర్ని, మంచి ముఖ్యమంత్రిని, మనం హోదాను బట్టి మనం ఆలోచించేస్తున్నాం. కానీ మన జీవితాన్ని గురించి ఒక క్షణం ఆలోచించుకుంటే, మనం ఒక్క క్షణం కూడా ఎంత గొప్పనైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, ఆ పెట్టిలో పెట్టి ఎన్ని రోజులు ఉంచుతారండి? 3 రోజులు మాత్రం చుట్టాలు చుట్టానికి, వాళ్ళని చుట్టానికి ఉంచుతారు. అది కూడా ఎక్కడ పెడతారు? నడి హాల్లోనో లేకపోతే వంటగదిలోనో పెడతారా? పెట్టరు. చక్కగా తీసుకొచ్చి వరండాలో పెడతారు. ఏంటి వరండాలో పెట్టారంటే, అందరూ చూడాలి కదండి. వరండా అయితే అందరూ సరిపోద్ది. అంటే ఏ క్షణం కూడా మన శవాన్ని కొన్ని రోజులు పూడ్చిపెట్టకుండా ఉంటే అది దుర్వాసన కలుగుతుంది. కాబట్టి ఆ శరీరం ఎందుకు పనికిరాదు, కాబట్టి దాన్ని వెంటనే ఖననం చేయడానికి మరి సిద్ధపడుతూ ఉంటారు. ఇంత క్షణభంగురమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నటువంటి మన జీవితంలో దేవుడిచ్చేటటువంటి వాత్సల్యాన్ని మనం కాపాడుకోలేకపోతే, దేవుని ప్రేమను మనం కాపాడుకోలేకపోతే, దేవుని యొక్క ఇచ్చేటటువంటి ప్రతి విధమైనటువంటి శక్తిని, బలాన్ని మనం కనుక కాపాడుకోకపోతే,
దేవుని యొక్క విస్తారమైనటువంటి దీవెనలు మన మీద ఉండవు. కాబట్టి మీరు సంగమ దేవునికి పెట్టాలా. నిన్న దైవాశీర్వాదం గారు మీ అందరూ తెలుసు కదండి, తెలుసు కదమ్మా. దైవాశీర్వాదం గారు అంటే పోయిన బిషప్ గారు తెలుసు కదా మీ అందరికీ. బిషప్ గారు వస్తుంటే మనం అందరం ఏం చేసేవాడు అండి, మంచి డప్పులు పట్టుకొని అయ్యగారులందరూ చక్కగా అంగీలు వేసుకొని కొన్ని వందల మంది ఊరు బయట నుంచొని ఆయన స్వాగతంగా తీసుకొచ్చాం. నిన్న వాళ్ళ వాళ్ళ తమ్ముడు గారు చనిపోయారు, సువన్ రాజు గారని మన ప్యారిస్లో చేశారు మా చిన్నప్పుడు. చనిపోతే అధికారం ఎప్పుడైతే ఉందో ఎంతమంది గౌరవించిన వాళ్ళు అక్కడికి నేను అయ్యగారు కలిసి కొంతమంది అంతకుముందు పాస్టర్లుగా ఆయన చేసిన వాళ్ళే వచ్చారు. మొత్తం ఆ సభ దగ్గర ఎంత ఉన్నారంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో దాదాపు ఒక 20-30 మంది ఉన్నారండి. అంటే జనం పరిస్థితి ఎట్టుందంటే మనకు అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, కోల్పోయిన తర్వాత ఎవరో రావు. ఇది యోబు జీవితంలోనే జరిగింది. ఆయన దగ్గర తిని ఆయన మేలు పొంది ఆయన చేత ఎన్నో ఉపమానాలు చెప్పించుకొని ఆయన చేత తీర్పులు చెప్పించుకున్నటువంటి ఆయన స్నేహితులు ఏం చేశారు, ఆయన సలహాలు ఇవ్వటం మొదలుపెట్టారు. కాబట్టి మీరు సంగమ దేవుని యొక్క బిడ్డలారా, మరి ఈ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా నూతనమైనటువంటి జీవితాన్ని, నూతనమైనటువంటి ప్రేమను, నూతనమైనటువంటి వాత్సల్యతను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని కృపలో ఎదిగి ఫలించాలని కోరుకుంటూ ఈ వాక్యం అంతటితో ముగిస్తున్న తలలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో మరి ఈ నూతన సంవత్సరం మన సంఘంలో ఎవరైనా అనారోగ్యంతో వారు కానీ ఇంకా మన సంఘ క్షేమం కోసం, సంఘ అభివృద్ధి కోసం, దేవాలయ నిర్మాణం కోసం, మరి ఇంకా ప్రతి విధమైనటువంటి అవసరత కోసం ఎవరైనా ప్రేరేపించబడేవాళ్ళు పెద్దవారు ప్రార్థన చేయండి. అమ్మ భాస్కర్ గారు చేస్తారా? అమ్మ మీరు చేస్తారా? ఒకటి చేయండి.